विशेष अक्षरश्रवणस्य विमानसगोत्रस्य अन्यगोत्रस्य रामोहनसदरनाम्नि समुद्रस्य राजेश नामयस्य कांतिकुमार नामयस्य सहगुरुवाणक्षमस्वरोवाञ्चष्टगाम्यार्ध फलहितकं श्री स्वामिनः अनुग्रहकृपया करुणाकटाक्षीकरणं उद्योग अभिरुचितं व्यवसाय अभिरुचितं व्यापार अभिरुचितं श्रीपंचमभयान स्वामिनः कृपया करुणाकटाक्षीकरणं विशेष कृपया सिद्धिरस्तु। ఈస్ట్లో 13వ డివిజన్లో పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం మన ముమ్మినేని ప్రసాద్ గారు కార్పొరేటర్గా, అదేవిధంగా మన గద్దే ప్రసాద్ గారి సారథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. మరి ఈ రోజున మేము ఎన్టీఆర్ జిల్లా పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకారం చేసే సందర్భంగా ఆ భగవంతుని కోరుకుంటూ మాకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వటం ద్వారా ఈ తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అనునిత్యం కూడా తోడ్పడేటట్లుగా మాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి అక్షర క్రమంలోనే కాదు అభివృద్ధిలో కూడా ఈ రోజున మన దేశంలోనే ముందుండాలి ఈ రాష్ట్రం అని అనునిత్యం ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారు. మరి ఆ కష్టాన్ని మనందరం కూడా గుర్తించి ప్రజలందరూ కూడా గుర్తించే విధంగా గత 5 సంవత్సరాలలో మనం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పడిన కష్టాలను ప్రజలకి గుర్తు చేస్తూ ఈ రోజున అభివృద్ధిని తెలియచెప్తూ ఈ రోజున అమరావతి రాజధాని కానివ్వండి, అదేవిధంగా మన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తూ అటు రైతాంగానికి అదేవిధంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఈ రోజున ఎన్నో ఇండస్ట్రీలు అటు విశాఖపట్నంలో గూగుల్ సంస్థ వచ్చిన మరి ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ మొట్టమొదటిగా ప్రపంచంలోనే అబ్బురపరిచే విధంగా దేశంలోనే మొట్టమొదట ఏర్పాటు చేసిన ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అదేవిధంగా మరి ఈ ఎప్పుడు మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఆ రోజున మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ సైబరాబాద్ని నిర్మాణం చేసాం. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ప్రపంచానికే ఒక దిక్సూచిగా నిలిచాం. మరి తరువాత మనం 2014-19 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మనం రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం. పోలవరం ప్రాజెక్టుని మొదలుపెట్టాం. బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకెళ్లే క్రమంలో మళ్ళీ దురదృష్టవశాత్తు మధ్యలో
ఈ రోజున వైసీపీ ప్రభుత్వం రావటం మన దురదృష్టం. కాబట్టి ఈసారి ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే, మనం కంటిన్యూస్గా కనీసం ఒక 2-3 పర్యాయాలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకుంటే, ఇవాళ ఉమ్మడి మనం జనసేన కానివ్వండి, మనము బీజేపీ కలిసి ముందుకెళ్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అనేది ఇంకొక 15 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడితే మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఈ రోజున దేశంలోనే ఒక నెంబర్ 1గా ఉండటమే కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా తయారయ్యేటట్లు ఇవాళ ఇలాంటి గూగుల్ లాంటి కంపెనీలని చంద్రబాబు గారు తీసుకురావటాన్ని ప్రజలకి దృష్టికి తీసుకెళ్తూ ఈ రోజున ఈ పార్టీ కార్యక్రమాల్ని మనం పార్టీ అనుకుంటున్నాం, కానీ ఈ పార్టీని గెలిపించడం ద్వారా ఆ రోజున ఎన్టీఆర్ ఎన్నడూ లేనిది ₹2 కిలో బియ్యం ఇచ్చి మరి సామాన్య ప్రజానీకానికి అన్నం తినిపించిన పార్టీ ఈ పార్టీ. అంతేకాకుండా మహిళలకి ఆ రోజున మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానివ్వండి, వాళ్ళని ఆడపడుచులుగా గౌరవించడం కానివ్వండి, వీటన్నిటి ద్వారా ఈ రోజున నేను కూడా భావిస్తున్నాను ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవిని తెలుగుదేశం పార్టీ ఒక ఎన్టీఆర్ ఏదైతే ప్రవేశపెట్టారో ఆడపడుచుని గౌరవాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు మరి ఒక మహిళకి కేటాయించడం అనేది ఈ రోజున ఈ పార్టీని అభివృద్ధి చేయటం కాకుండా రాష్ట్రానికి అభివృద్ధికి ఈ రోజున పాటుపడేటట్లుగా మేము పార్లమెంటరీ కమిటీ ఈ రోజున ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నామో మేమందరం కూడా ఒక ప్రతిజ్ఞ చేయాలని చెప్పి వాళ్ళ అందరినీ కోరుకుంటూ ప్రజలందరినీ కూడా గమనించాలి. పొరపాటున కూడా మరి కల్తీ మద్యాన్ని, అదేవిధంగా నిన్నగాక మొన్న తిరుమల లడ్డూలో కూడా కల్తీ జరగటం అంటే వాళ్ళకి అసలు పాప భీతి లేదు, మరి అదేవిధంగా ధార్మికత అనేదే లేదు, మరి ఒక ధర్మం అనేది లేదు. దేనిలో అయినా సరే ఒక అక్రమ పాలన, మరి ఒక రకమైన భాష, ఆ భాషను కూడా మనం వినలేం. అలాంటి ఇవన్నిటితో కూడిన వాళ్ళని గమనించి దూరం పెట్టకపోతే ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం తెలుగుదేశం పార్టీని మరి చిన్న ప్రలోభాలకు లోన్ చేస్తారు, కానీ ఎలాంటి ప్రలోభాలకు లోనవ్వకుండా మళ్ళీ మనం గెలిపించుకుంటేనే ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందని తెలియజేస్తూ జై హింద్, జై జగన్.